రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చే వారాంతపు సంతల్లో వనపర్తి జిల్లా పెబ్బేరు ఒకటి. ఈ సంత ద్వారా పెబ్బేరు మున్సిపాలిటీకి ఏడాదికి 3.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇది టెండేరు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి వచ్చేది. క్షేత్రస్థాయిలో ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు 5 రెట్లు అధికంగా ఆదాయం వస్తోంది. పెబ్బేరులో ప్రతి శనివారం జరిగే సంతల్లో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లతో పాటు చిరు వ్యాపారులు నిర్వహిస్తూ ఉంటారు. పశువులు, గొర్రెలు, మేకలు క్రయ విక్రయాల కోసం జిల్లాలతో పాటు సమీప ఏపీ, కర్ణాటక నుంచి వ్యాపారస్తులు, ప్రజలు వస్తుంటారు. సంత జరిగే స్థలం వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించింది. ఈ స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పూజారుల పక్షాన కోర్టు తీర్పు రావడంతో 53 వారాలుగా కాంట్రాక్టర్లు సంత తాలూకా ఫీజును మున్సిపాలిటీకి చెల్లించడం లేదు. పెబ్బేరులోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల్లో 16 ఎకరాల్లో కొన్నాళ్లుగా ప్రతి శనివారం సంతను నిర్వహిస్తున్నారు. ఆలయ స్థలాన్ని సంత జరిపేందుకు మున్సిపాలిటీ ఇస్తే అంతే విలువైన స్థలాన్ని మరో చోట చూపిస్తామని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో సంత పరిరక్షణ సమితి చెప్పగా ఆలయ పరిరక్షణ కమిటీ అంగీకరించింది. తహసీల్దార్ పేరు మీద 12.20 ఎకరాల స్థలాన్ని మార్పిడి చేశారు. అయితే ఎంతకు స్థలం చూపించకపోవడంతో వేణుగోపాల స్వామి ఆలయ పూజారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పూజారులకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సంతలో జరిగే క్రయ విక్రయాలకు సంబంధించిన ఎలాంటి టెండర్ నిర్వహించవద్దని మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ స్థలంలో కాంట్రాక్టర్లు ఫీజు వసూలు చేస్తూ ఆగడం లేదు. ఏడాదిగా కాంట్రాక్టర్లు సంతలో ఫీజులు వసూలు చేస్తూ మున్సిపాలిటీకి డబ్బులు జమ చేయడం లేదు. సంతలో వసూలు చేసిన ఫీజులకు ఒక బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి జమ చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 3 నెలలుగా అకౌంట్లోని డబ్బులు జమ చేయడం లేదని తెలిసింది. లక్షల్లో ఫీజులు వసూలు చేసి కాంట్రాక్టర్లకు తమ సొంతానికి వాడుకుంటున్నారని కొందరు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు దృష్ట్యా మున్సిపాలిటీ ఆ డబ్బులను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో అడిగే వారెవరూ లేరని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. హైవే 44కు అనుకొని ఉన్న పెబ్బేరు పట్టణంలో అభివృద్ధి పనులు చేయాలంటే పెద్ద మొత్తంలో వచ్చే సంత ఫీజే ఆధారం. ప్రస్తుతం ఆ డబ్బులు రాకపోవడంతో అభివృద్ధి కుంగిపడుతుంది. గతంలో టెండర్లు నిర్వహించకుండా వారానికి 6.36 లక్షల చొప్పున మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. తైబజార్ పశువులు, మేకలు, గొర్రెలు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు. అంతా కలిసి సంత రోజు వసూలు చేసిన ఫీజుల నుంచి 6.36 లక్షల మున్సిపాలిటీకి చెల్లించేవారు. సంతలో వసూలు చేసిన ఫీజులు కాంట్రాక్టర్లకు 50% వరకు గిట్టుబాటు అయ్యేది. పేరుకు 3 కాంట్రాక్టర్లే ఉన్నప్పటికీ ఒక్కో కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్లతో కలిపి 335 మంది ఉంటారు. 5 నెలల కింద ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంత స్థలం విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని, త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పినా అడుగు ముందుకు పడలేదు. అలా ఉంటే ఏడాదికి కోట్ల ఆదాయం వస్తున్నా వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ధిపై చూపడం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వచ్చే ఆదాయం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వస్తుంది. ఈ యొక్క పెబ్బేరుకు సంబంధించి ఆ యొక్క సంతకు సంబంధించి సంతలో అనేక క్రయ విక్రయాలు అయితే జరుగుతుంటాయి. ఈ యొక్క క్రయ విక్రయాల్లో పాటు అంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి కొంతమంది గండి కొడుతున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క సంతలో సుమారు 3.45 కోట్లు వచ్చే ఆదాయాన్ని కొంతమంది కాంట్రాక్టర్లు దాన్ని టెండర్గా దక్కించుకున్నారు. ఈ యొక్క టెండర్ ద్వారా మున్సిపాలిటీకి కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క చేరే ధననిధి అయితే సొంత ప్రయోజనాల కోసం అయితే వాడుతున్నారు. మనం అక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి శనివారం ఈ యొక్క సంతలో అంటే కొంతమంది కాంట్రాక్టర్లు దాన్ని టెండర్ ద్వారా దక్కించుకున్నారు. ఆ రోజు సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చే ఈ యొక్క సంతలో అనేక డిమాండ్ ఉంటుంది. ఈ యొక్క టెండర్లో కూడా కొంత గందరగోళం పరిస్థితి జరిగిందని అయితే ఆరోపణలు అయితే వెలువెడుతున్నాయి. ఈ యొక్క వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి సంబంధించి ఈ యొక్క సంతలో క్రయ విక్రయాలు అయితే జరుగుతుంటాయి. ఆ యొక్క ప్రతి శనివారం అంటే అదేవిధంగా ఇది మేకలు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళ వ్యాపారం కానీ లేకుంటే ఇతరత్ర వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి. అంటే మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో, కొన్ని గ్రామ మండలాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క వారానికి ఒక రోజు అయితే సంత జరుగుతుంది. ఆ యొక్క సంతలో అనేక క్రయ విక్రయాలు అయితే జరుగుతాయి. ఈ యొక్క క్రయ విక్రయాల్లో చాలా అంటే అందులో ఇది అనేక ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొడుతున్నారు అనేది అయితే చెప్పవచ్చు. కొంతమంది ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత స్థలంలో ఈ యొక్క వారికి సంబంధించి అయితే కొంత క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని
కోర్టు వరకు అయితే ఈ యొక్క పంచాయతీ అయితే వెళ్ళింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు కూడా అంటే మున్సిపాలిటీ చెందాల్సిన ఈ యొక్క ఫీజులు కూడా కట్టడం లేదని అయితే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రజలకు సంబంధించిన ఈ యొక్క సంత ఎవరైతే టెండర్లు దక్కించుకుంటున్నారో గతంలో చూసుకున్నట్లయితే ప్రతి నెల కానీ లేకుంటే సంవత్సరానికి ఒకసారి కానీ మున్సిపాలిటీకి కానీ లేకుంటే ప్రభుత్వానికి కానీ ఆదాయం సమకూర్చేది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్లు టెండర్ దక్కించుకున్నారో ఈ యొక్క సంతలో అనేక క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. లక్షల్లో ఆదాయం అయితే వస్తుంది. ప్రభుత్వానికి అయితే గండి కొడుతున్నారు. ఖచ్చితంగా వారి మీద ఫిర్యాదు చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అయితే గండి కొడుతున్నారు అయితే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఎంఆర్ఓ కూడా అంటే 12 ఎకరాలు ఉన్నదని కాంట్రాక్టర్లకు చెప్పిన సందర్భం అయితే ఉంది. ఇప్పటి వరకు ఆ యొక్క స్థలాన్ని అయితే చూపించడం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క స్థలాన్ని మాకు చూపించమని కోర్టుకు వెళ్తే ఈ యొక్క మొట్టికాయలు వేశారని అయితే ఆరోపణలు అయితే ఖచ్చితంగా వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వనపర్తి పెబ్బేరు గ్రామాన్ని ఆ యొక్క సంత మీద దృష్టి సారించాలి. అదేవిధంగా అక్కడ అభివృద్ధి కూడా మొత్తం శూన్యం, అభివృద్ధి కూడా జరగడం లేదు. ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి లేకుంటే ఆ మున్సిపాలిటీకి అయితే మేము డబ్బులు చెల్లిస్తున్నాము, లేకుంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు ఇస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధి అయితే జరగడం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వనపర్తి జిల్లాలో లేకుంటే జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే అధికారులు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఖచ్చితంగా ఈ యొక్క పెబ్బేరు సంత మీద దృష్టి సారించాలి. అక్కడ అభివృద్ధి జరగాలి. ఎందుకంటే లక్షల్లో ఫీజులు కడుతున్నాము, లక్షల చేతులు మారుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అయితే జరగడం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి జరగాలని అయితే అక్కడ ఉన్న సంతకు సంబంధించిన వారైతే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ గ్రామ ప్రజలు కానీ లేకుంటే సంతలో నిర్వహించే వ్యాపారస్తులు కానీ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రతి నెల లేకుంటే సంవత్సరానికి ఒకసారి అయితే మేము ఫీజులు కడుతున్నాం, అయినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి అయితే నోచుకోవడం లేదు. రాష్ట్రానికి చెందిన ఈ యొక్క వనపర్తి జిల్లా పెబ్బేరు నుండి పెద్ద ఎత్తున ఆదాయం అయితే సమకూరుస్తుంది. ఈ యొక్క ఆదాయం సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా అధికార యంత్రాంగం అయితే ఈ యొక్క పెబ్బేరు సంతను అయితే పట్టించుకోవడం లేదైతే ఆరోపణలు వినబడుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా కలెక్టర్ కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క సంతను అభివృద్ధి చేయాలి. సంతను అభివృద్ధి చేస్తే ఈ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి కానీ లేకుంటే మున్సిపాలిటీ కానీ ఆదాయం సమకూర్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధితో పాటు లేకుంటే ఈ యొక్క టెండర్ల విషయంలో కూడా ఎలాంటి అంటే అన్యాయాలకు పోకుండా ప్రతి ఒక్కరు టెండరు పారదర్శకంగా ఉండాలని అయితే అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ యొక్క సంతను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం అయితే అని ప్రభుత్వాన్ని అయితే ప్రజలు లేకుంటే వ్యాపారస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.